గతంలో టిఫిన్ మాస్టర్గా పనిచేశానని చేసిన పనికి డబ్బులు అడిగినందుకు నిర్వాహకులు తనను చెట్టుకు కట్టేసి కొట్టారని నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారంకు చెందిన తెలుగు కృష్ణయ్య వాపోయాడు. తనను కొట్టడంతో పాటు మరుసటి రోజు చంపుతామని పేర్కొంటూ తనపై బోయా శ్రీను, బోయా రవి అనే వ్యక్తులు యాసిడ్ పోశారని ఆరోపించాడు. ఈ సంఘటన తర్వాత పిఎస్లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు తనకు సహకరించడం లేదని విచారం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి నా ఫోన్ తీసుకొని పిలిపించి పోయిండ్రు. మళ్ళీ తెల్లారి ఓ మనిషి ఉన్నాడు సాక్ష్యం, పక్కన చూసిన రంజోడిక కత్తినోడు పెట్టిన 2 రోజులు చంపేస్తా అన్నాడు. ఆ మనిషిని కూడా పిలిపిస్తాను నేను, ఆ మనిషి ముంగట్లే. మరుసటి రోజు వచ్చిండ్రు, వాళ్ళు ఎవరైనా తెలియదు కానీ పంపించింది అయితే వాళ్ళే. పెద్ద మనిషి బీడు ఉందంటే నేను కొంచెం తాగింటి అబద్ధం ఇంటికి, అది బీడు అడుగుతున్నారు అని చెప్పి అలా పోయినా. చెక్ చేస్తామంటే నేను వేయనని చెప్పిన, ఏం కాదు కూర్చో అని అట్లా మెల్లగా తొలుకొని పోయిండ్రు. సాయంత్రం 6:30-7 గంటలకు దొరికిపోయి 10 అయిందో 11 అయిందో అప్పుడు మెలకు వస్తే లేచి చూసుకున్నాను నేను. తోటానికి వెనకాలకు దొరకపోయింది, తోట వెనకాలకు పిండ్రు అంగిప్పి పోసాను. మళ్ళీ వచ్చేటప్పుడు నేను అంగి వేసుకొని వచ్చిన, అంగి వేసుకొని వచ్చిన. ఆ రోడ్ మీద దూరకూడదంట, ఇటు చుట్టూ దూరకూడదంట. బొయ్య శ్రీను, రవి బొయ్య శ్రీను, బొయ్య రవి ఒక రోడ్డు మీద నడుచుకుంటూ పోయేవాడిని. ఫోన్ పట్టుకొని గుంజుకొని లంజోడికి ఎవరితోనో మాట్లాడతావు, ఏం పని రండి అని చెప్పి పోయి చెట్టు కట్టేసిండు. ఇంటి మీదకి వచ్చి కొట్టిండ్రు, ఆడవాళ్ళని పంపించండి ఇంటి మీదకి. 4 వచ్చి కొట్టిండ్రు, 4 సార్లు కొట్టిండ్రు అట్లా.